కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నదంటే అట్లనే ఉన్నది మంచిస్తున్నాయి పథకాలు మరి మహిళలకు 2500 ఏడా ఎక్కడ వస్తానే అన్న ఒక బస్సు ఫ్రీ పెడితేనే అయిపోయానా బంగారాలు వచ్చినాయా ఏవి రాలే మరి మా ఇంట్లో అయితే మేము ఏం తెలియదు ఇక వచ్చిన వాళ్ళకైతే తెలియదు ఫ్రీ బస్ ఎట్లుంది ఏ ఫ్రీ బస్ అంటే ఆ గుద్దుకుంటు తను కూడా అవుతుంది కదా ఇక కట్ట జనాభా ఎట్లున్నది అలా సీట్లే దొరుకుతలేవా ఫ్రీ పెడితే ఏం సంబరం బస్సులు తగ్గిస్తారు బస్సులు వస్తలేవు అసలు అయింది రైతు బంద్ లేదు ఏమి లేవు 1 year అయినా కూడా దండగే ఏమున్నది దండగే ఏ లేనోళ్ళకి ఇప్పుడు ఉన్నోనికి అన్ని పెట్టబట్ట లేనోనికి ఏమొస్తానే అన్న ఏం వస్తలేవు కదా ఇంద్రమ్మ ఇల్లు మాకైతే మా ఊళ్ళోనైతే దాదాపు 2-3 వచ్చినాయో లేవు పేర్లు వస్తాను ఏమో ఇక తెచ్చుకున్నా అంటే అందరు కావాలని అనలేదు కదా గ్రామాలలో కాంగ్రెస్ ఏమున్నది అండి అన్న లేనోళ్ళకే అన్యాయం అయితే ఉన్నోనికే మంచిగా ఉంటారు 500 సిలిండర్ ఇస్తున్నారంటారు ఫ్రీ కరెంట్ అంటున్నారు వస్తలేవా 500 అదైతే ముద్ద అయితే మాకైతే పడుతుంది ఇక పడేటోళ్ళకి ఎవరు పడతానే కానీ మాకైతే పడుతుంది మీకైతే పడతలేదు మహిళలకు 2500 ఇస్తా అన్నారు అవి లేవేం లేవు అవి ఎవడబడే అన్న ఇప్పుడు పింఛను 4000 పెంచుతా అన్నారు ఎవ్వి లేవు ఏవి లేవు బంగారం అన్నారు ఏది లేదు ఇప్పటి వరకు అయితే మాకైతే ఏది లేదు మా ఊళ్ళే మరి మీరు అడుగుతలేరా మా పథకాలు అసలు ఎవరికి ఏం అవసరం అని అడుగుతారన్న అందరూ ఒక మూటి మీద ఉంటే అడగవలసి వస్తుంది కానీ ఎవరు దాలని అంటే ఏం అడుగుతారు మరి అప్పుడు ఎన్నికలప్పుడు బాగా చెప్పారు కదా ఇప్పుడు మరి ఎన్నిక వస్తలేవు అని అడుగుతారు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే విజయన్న కదా విజయన్న ఏ పార్టీ ఇదే ఇప్పుడు వచ్చిన పార్టీ కాంగ్రెస్ ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ మీది మాది ఎలిగేడు మేము ఎలిగేళ్ళు ఉంటాం కరిమండ కాదు సరే ఏం చెప్తాం మరి ప్రజలు ఏమనుకుంటారు గ్రామాలలో ఏముంది కాంగ్రెస్ పార్టీ గురించి ఏం లేదు ఎందుకు వచ్చిందన్న ముచ్చటనే మాట్లాడతారు ఇక ఎందుకు వచ్చిండు అనవసరంగా గెలిపించడం అనుకుంటారు అంతే ఏ క్లాస్ ఫస్ట్ ఏనా బస్సులు ఆపుతలేరా మమ్మీ వాళ్ళందరికి జాబ్ చేసే వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుందా బస్సులు ఆపుతలేరా ఆపుతలేరు పోతావా బస్సులో వెళ్తున్నావా ఎట్లుంది ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా ఆధార్ కార్డు తీసేసి బస్ పాస్ పెట్టండి బస్ పాస్ ఉన్న వాళ్ళకే ఫ్రీ అంటే మొత్తం ఆధార్ కార్డు అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది అందరు కూడా వెళ్ళడానికి అవసరం లేని వాళ్ళు కూడా రావడానికి వస్తున్నారు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకు వర్తిస్తలేరు అదే బస్ పాస్ పెడితే అట్లయితే బస్ పాస్ అయ్యేది ఉంటే అందరికి చాలా టైమింగ్స్ కూడా లేట్ కాదు టైం ప్రకారం కూడా ఆపడం కూడా వాళ్ళని ఆపమని చెప్పచ్చు కదా ఇలా పెట్టేసరికి చాలా మంది ఎక్కేసరికి ఏంది ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది అంటే చాలా మంది వస్తున్నారు కదా బస్సులు కూడా వేయాలి ఇంకా బస్సులు కూడా వేయాలి తక్కువ ఉన్నాయి కదా అంటే కొట్లాటలు అని అంటే ఇక ఎందుకు అని అంటే మనం ఏం చెప్పగలుగుతాం ఇక చాలా మంది కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు మేము ఫ్రీ బస్ పాస్ కోసం చూస్తాం ఆపడం లేదు మళ్ళీ చూసి ఆటోకి వెళ్తున్నాం మళ్ళీ స్టాపులు కూడా దగ్గరగానే ఉన్నాయి కదా అన్నట్టుగా కూడా ఎక్కడ పడితే అక్కడ అంతకుముందు డబ్బులు అయినా కానీ ఆపిరు ఇప్పుడు ఆపడం లేదు కదా అప్పటికే ఫుల్ అయ్యేస్తున్నారు తిప్పలు వస్తలేవు అవి కూడా త్వరలో వేయమని చెప్పి మా అందర ఉద్దేశం ఏం చేస్తుంటావు బాయ్ పని చేసిన పొలం ఉన్నది ఏమన్నా పొలం ఏం లేదు ఎట్లుంది సంవత్సరం అయింది పథకాలు వస్తున్నాయా పింఛన్లు పెరిగినాయా ఏంది పరిస్థితి ఏది లేదా ఎందుకే ప్రజాపాలన గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళేమో నువ్వు ఏం లేదంటావు మరి మాకైతే ఏమి లేదు మాకైతే ఏమి లేదు మీకైతే ఏం లేదు 6 గ్యారెంటీలు వస్తున్నాయా పోను మాకైతే రావు మాకైతే రాలే మీ సైడ్ రాలే మీకైతే రావు ఎందుకే ఏమో మరి మాకే మరి దరఖాస్తు అన్న పెట్టుకున్నారా పోనీ మాకు రేషన్ కార్డే లేదు రేషన్ కార్డే లేదా ఎందుకు బాబా ఎక్కడ మీది తిమ్మాపురం తెలంగాణనేనా ఎట్లుందా రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నా అంతే
ఈ జనాలు అనుకుంటారు ఎన్నో రకాలు అనుకుంటారు. ఎన్నో రకాలు అనుకుంటారా? జర మాకు 2 ముచ్చట్లు చెప్పరా? మంచిగా అనుకుంటారా చెడ్డగా అనుకుంటారా? చెడ్డైనా అనుకుంటారు. అభివృద్ధి ఎట్లుంది గ్రామాలల్లో? ఈ అభివృద్ధి ఏముంది లాభనేది ఏం లేదా? ఏం లేకపోతే ఎట్లనే మరి ఎందుకు తెచ్చుకోరు కాంగ్రెస్ పార్టీని? ఇక ఏమో ఎట్ట చేస్తాడో ఏం కాదు మాకే వరకు. అంతేనా? ఏం చేస్తుంటావు? బావి తోడతావా? నేను చేపలు పడతా. చేపలు పడతావా? ముదిరాజులా? మరి మీకు ఏమైనా చేసిరా ముదిరాజు సోదరులు? మాకేం లేదు. బండ్లకి ఏమైనా ఇచ్చిరా? ఏం లేదు. పింఛన్లు ఏమైనా పెంచిరా? మరి పెంచలేదు. 2000 చుట్టాలకు వస్తున్నాయి. ఏమో పథకాలు వస్తున్నాయి మరి? 500 సిలిండర్ అన్నాడు. 500 సిలిండర్ అయితే రాలే అన్న మాకు. ఇంకా రాలే. ఎందుకు వస్తలేదట? ఏమో అన్న మేము పెట్టినాం రాలే ఇంకా. తిరుగుతా అన్నమాట 2 సార్లు వేరే వచ్చిన నేను ఆఫీస్కు కానీ ఇంకా సిలిండర్ రాలే. సిలిండర్ రాలేదు. ఏం ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి మీకెందుకు వస్తలేదు? మాకు రాలే అన్న మరి. నేనైతే 4-5 సార్లు తిరిగి వచ్చిన ఆఫీస్ కొంటి. కాగితాలు కూడా ఇవ్వమంటే కాగితాలు కూడా ఇచ్చిన. సిలిండర్ కంపెనీకి కూడా పోయి వచ్చిన. వస్తాయమ్మా మీ పేరు వచ్చింది అని అన్నాడు కానీ ఇంతవరకు అయితే రాలే. ఇంకా రాలేదు. అకౌంట్లో పడతలేదు. అకౌంట్లో పడలే. బ్యాంక్ కాడికి పోయి కూడా అడిగి వచ్చిన నేను, అయినా కానీ పడలేదు. సంవత్సరం అయితే ఒక్కసారి కూడా రాలేదా నీకు? రాలే అమ్మా అన్న, ఇంతవరకు సిలిండర్ పైసలు అనేది పడలేదు. మరి ఫ్రీ కరెంట్ అన్న వచ్చిందా? ఫ్రీ వచ్చిందన్న, అది కూడా మొన్ననే వచ్చింది మాకు. తిరగంగా 4-5 సార్లు తిరగంగా వచ్చింది. వచ్చింది. ఇది సిలిండర్ అయితే వస్తలేదు ఇంకా. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? ఫ్రీ బస్ ఇక నేను ఎక్కువ తిరిగా అన్న, మేము పని చేసుకుంటాం ఎక్కువ తిరిగా కానీ మేము పోలే ఇంకా ఫ్రీ బస్కి అయితే. ఎటు పోయినా ఆటోలకే పోతాను. ఆటోలు పోతారు. ఎందుకు ఫ్రీ బస్ మీకోసం పెట్టినే మేము ఇక పనులకుంటాం కదా అన్న, మేము పోము కదా. ఊర్లలో టమాటాలు అవి ఇవి అమ్ముకోవడానికి ఫ్రీ బస్సులు వస్తారు, వాళ్ళకి ఆదాయం అవుతుంది అది అని మాట్లాడుతున్నారు. ఏమన్నా మేము ఇక పని చేసుకుంటాం కదా అన్న, ఫ్రీ బస్కి ఎప్పుడు పోతాం? ఎప్పుడన్నా ఊరికి పోతాను అట్లా వస్తాను. ఎవరికైతే 2 సార్లు పోయి వచ్చినా నేను ఊరికి. ఇంతవరకు అయితే పోలే. ఇక ఇంతవరకు అయితే పోలేదు. మిగతా పథకాలు వస్తున్నాయా మీకు? మహిళలకి 2500 ఇస్తా అన్నాడు. ఏమో బంగారం పింఛన్ వస్తుందని అన్నారు కానీ పింఛన్ కూడా 2000 పడుతుంది అన్న నాకు. మా ఆయన లేడు. ఒంటరి మహిళ పింఛన్ 4000 పడుతుంది అని చెప్పిండు. కానీ నాకైతే ఇక 2000 వస్తున్నాయి. దానికి కూడా బ్యాంక్ పోయి అడిగిన నేను, ఏమన్నా కాగితాలు ఏమన్నా ఇచ్చిరా చేసిరా మరి అని అడిగితే వస్తాయి అమ్మా తర్వాత వస్తాయి అని అన్నారు. సంవత్సరం అయితే ఇంకెప్పుడు వస్తాయట మరి తెలియదు అన్న. ఇక 4000 ఆసరా అవుతుండేనమ్మా? ఇక 4000 అంటే ఇక భర్తలైన వాళ్ళకు ఎంత వచ్చినా కొంత ఆసరే కదన్నా. 2000 ఇబ్బంది అయితే లేదు.